స్త్రీ పురుషుని నుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించెను. స్త్రీ పురుషుని నుండి కలిగినదని ఇది మొదటి స్పష్టమైన వాక్యం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఎందుకనగా దేవుడైన యెహోవా నేలమట్టితో మొదటి నరునిగా ఆదామును నిర్మించెను. తరువాత దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొని ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఒంటరిగా ఉంటున్న ఆదాముకు తోడుగా సాటి సహాయకురాలిగా అతనితో ఉంటుందని ఆమెను ఆదాము నొద్దకు తీసుకొనివచ్చెను. పురుషుని కొరకు స్త్రీ సృష్టింపబడిందని రెండవ స్పష్టమైన వాక్యం. పురుషుని నుండి స్త్రీ ఎలాగు కలిగెనో ఇప్పుడు పురుషుడు స్త్రీ మూలముగా కలుగుచున్నాడు. స్త్రీ పురుషుని నుండి కలిగినదే అయినా ఇప్పుడు పురుషుడు స్త్రీ ద్వారానే జన్మిస్తాడు. ఇక్కడ స్త్రీ పురుషుని సంబంధాన్ని మరియు భార్య భర్తల అనుబంధంగా మూడవ స్పష్టమైన వాక్యంగా చూడవచ్చు.